ఇక తెలంగాణలో బలపడుతున్న బీఆర్ఎస్ మునుముందు మరింత పెరగనున్న పార్టీ ప్రభావం బీజేపీ మనుగడ కష్టమే పోరాడిన ఫలితం సున్నా రేవంత్ సర్కార్ను బీజేపీ ఇరుకున పెట్టబోతుంది ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పివిఎస్ శర్మ నేను చెప్తా ఉన్నా కదా తెలంగాణలో త్వరలో నేను చెప్తున్నా వ్యూహం మొదలైంది ఏంది తుపాకీలో బుల్లెట్లు కూడా లోడ్ అయినాయి అవి దించుతాడు కేసీఆర్ నేను చెప్తున్నా కదా నాకున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన వ్యూహాలతో బయటకు వస్తున్నది ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్ళిల్లో మోకాళ్ళ మీద కూర్చొని మోకరిల్లి సార్ తప్పైంది సార్ మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తాం అని అడిగినా కూడా బీఆర్ఎస్లో చేర్చుకోకపోవడం వాళ్ళు ఆ పార్టీలో ఉండి తల్లడిల్లిపోతారు అలాంటి పరిస్థితి కేసీఆర్ సృష్టించబోతున్నాడు అది తెలంగాణ ప్రజలే నాంది పలుకుతారని నేను చెప్తున్నా కదా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రేవంత్ రెడ్డి అరిసినా కూడా ఇక భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు భయంకరంగా ఉంటాయి నేను చెప్తున్నా కదా అది ఆందోళన కాదు ప్రజా పోరాటం ఉధృతంగా ఉండబోతుంది ప్రతి అంశం మీద నిలదీస్తారు ఎక్కడికక్కడ కడిగి పారేస్తారు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండ్ టీం ఒక్కొక్కడు వానికి భరతనాట్యం చేపిస్తాడు కేసీఆర్ నేను చెప్తున్నా ఒక్కొక్కడికి భరతనాట్యమే ఉంటుంది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవడెవడు ఎందుకంటున్నా అంటే వాళ్ళు లిమిట్ దాటింది కండోమ్ ప్యాకెట్లు అమ్ముకుంటాను రెస్పెక్ట్ ఇవ్వాలా నేను పాపడాలు అమ్ముకుంటాను రెస్పెక్ట్ ఇవ్వాలా భౌతిక దాడులు చేపించడానికి రెస్పెక్ట్ ఇవ్వాలా కేసులు పెట్టిన బాడకావులకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా ఎందుకు ఇస్తా ఏం రాజ్యాంగం ఉంది ఏ హక్కు ఉంది వాడు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడితే రౌడీ షీటర్గా మాడి ఎమ్మెల్యేగా ముసుగులో హత్యలు చేస్తున్న వాడికి నేను సపోర్ట్ చేయాలా మూర్ఖత్వ పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలిస్తుంటే వాడికి సపోర్ట్ చేయాలా అదో పరిపాలన దద్దమ్మ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయది వాళ్ళకి సపోర్ట్ చేయాలా మనము నేను బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకా వామపక్షాలు సిపిఐ ఎంఎల్ లేకపోతే ఆ పార్టీలకైనా సపోర్ట్ చేస్తా కానీ ఈ దద్దమ్మలకు చేసేది లేదు ఏది ఎమ్మెల్యే బెదిరించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ల పొంటి తిప్పుకుంటా కొట్టేస్తారా అట్లా జరుగుతుంది బయట కిడ్నాపులు చేస్తామని బెదిరిస్తారా చంపేస్తామని బెదిరిస్తారా పథకాలు రావు ఆపేస్తామంటారా నీ అంతేందో చూస్తామంటారా ప్రజలను బెదిరించే తీరా ఇది ఎవడన్నా మనిషి పుట్టినప్పుడు అన్నమయ్య తిన్నప్పుడు వాడికి ఇంతంత మానవత్వం ఉంటే కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమంటాడా ఇదా పరిపాలన వీళ్ళది వస్తున్నాడు టైగర్ ఈజ్ బ్యాక్ కొంచెం వెయిట్ చేయండి నేను ఎందుకు టైగర్ అంటున్నా అంటే మీరు ఇప్పటి వరకు చాలా విషయాలను చూస్తుండు కేసీఆర్కు సంబంధించి అందరూ వ్యతిరేకించవచ్చండి నాతో సహా అందరూ వ్యతిరేకించను కానీ కేసీఆర్ రావాలి అని బాపు నువ్వే రావాలని మొదటి రాగం అందుకున్నదే నేను ఇప్పటికీ తెలంగాణలో కేసీఆర్ బాపు అనే బ్రాండ్ ఇచ్చింది నేను ఆ పదం పలికింది నేను ఆ పదం ఇప్పుడు తెలంగాణలో బాపు అంటే కేసీఆర్ బ్రాండ్గా మారిపోయింది చిల్లరగాళ్ళకేం తెలుసా అండి రాజకీయాలకు అడ్డంగా కేసులలో దొరికిన దొంగలకేం తెలుసు బ్లాక్మెయిల్ చేసిన చీటర్స్కేం తెలుసు తొక్కుకుంటూ వచ్చిన హౌలేగాళ్ళకేం తెలుస్తుంది తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలో ఏ మూలకు ఏ మండలంలో ఏమున్నదో తెలుసా తెలియదు ఏదో అధికారంలోకి వచ్చినా మమ అనిపిస్తాం ఇది కాదు కదా బీఆర్ఎస్ పార్టీ మునుముందు చేయబోయే పార్టీ వ్యూహాలు పార్టీ వీరిన వారందరూ కూడా ఇప్పటికే నాకు ఒక 3-4 కాల్ చేసిలు తప్పు చేసినాం రంజిత్ భాయ్ తప్పు చేసినాం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిజంగా చాలా బాధ అనిపించింది అరే పోవుడు ఎందుకు అక్కడ తప్పు చేసినామని ఏడుసుడు ఎందుకు మళ్ళీ ఏంది వీళ్ళ గోస అడిగి పోయి ఏదో అవుతుంది అనుకున్నా నేనేమనుకున్నా అంటే ఇక మంచిగా ఏంది హ్యాపీగా లైఫ్ ఉంటుంది ఇక మన సమస్యలన్నీ పోతే ఏది నా లైఫ్ జిందగీ ఉంటుంది అనుకున్న ఎమ్మెల్యే వేయండట ఎట్లున్నదంటే వెమ్లవాడ రాజన్న సంధిలో కొండగట్ట అంజన్న స్వామి లేకపోతే ఏది మల్లిక లక్ష్మీ నరసింహస్వామి మల్లన్న స్వామి దేవాలయంలో పోయి ఆ గుండంలో స్నానం చేసి హాయిగా దేవుడి దగ్గర పోయి మొక్కుకుందాం అనుకున్నారట కానీ ఆ పార్టీలో చేరిన తర్వాత హుస్సేన్ సాగర్లో 3 ముంచులు ముంచిల్లట ఇప్పటికే అది బతకలేక బయటికి రాకెళ్ళలేక ఏది బతకలేక బడి పంతులు లెక్క అయిపోయింది నా పంచాయతీ అంటున్నాడు 2-3 ఎమ్మెల్యేలు ఇప్పుడు అలా వేయడం ఓ ఎమ్మెల్సీ అయితే ఇక మామూలు లేదు కొంగు మీద వేసుకొని ఏడ్చినట్టు ఏడుతాడు ఆయన టవల్ మీద వేసుకొని మరి ఎవడు బొమ్మన్నాడు ఎందుకు బొమ్మన్నాడు అని నేనన్నా ఏ పార్టీ గుర్తు మీద గెలిచినో ఆ పార్టీలో ఉండు తర్వాత ఆ పార్టీ నీకు అయిపోయిన తర్వాత ఏ పార్టీ మారదలుచుకున్నా అప్పుడు మారు నీ స్వేచ్ఛ అది కానీ ఒక పార్టీ మీద పార్టీ ఫిరాయింపులు ఇది నేరం నిజంగా చెప్తున్నా చట్టరీత్యా రాజ్యాంగం ప్రకారం నేరం వాస్తవం అది కానీ మన రాజకీయ అవసరాల కోసం మన పబ్బం కోసం మన వ్యక్తిగత స్వార్థాల కోసం మనం చేస్తాం నిజంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చెప్తారండి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత నాకు బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ ఇతరత్వ మన్ను మశానం అని ఏదేదో ప్రమాణం చేస్తారు అక్కడ మంచిగా చేస్తారు చేసి ఏం చేస్తారు ఇక్కడికి వచ్చినాక తూచు నేను ప్రమాణం చేయాలని పార్టీలు మారుతాను నేను చెప్తున్నా కదా అదే
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే ఉద్యమాన్ని 14 ఏళ్ళు నడిపిన కేసీఆర్ను నేనైతే తక్కువ అంచనా అయ్యా. నేను అస్సలు చెప్తున్నా కదా, 100లో ఇసమంత ఒక రవ్వంత నా ఇంటికంత ఒక ఇసుకంతా కూడా నాకు కేసీఆర్ మీద నెగిటివ్ లేదు. ఎందుకంటే తాను ఉద్యమాన్ని ఏ విధంగా నడుపుతాడో నేను కళ్ళతో చూస్తున్నా. నేను అదే ఉద్యమంలో ఒక భాగస్వామిగా ఉన్న కాబట్టి చెప్తున్నా. తన వ్యూహాలు, తన వ్యూహరచన నేను చెప్తున్నా ఎవ్వడికి అంతు చెక్కే. అనుకుంటాలేమో కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేసుల పాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద పుండకోరు ముచ్చట్లు చెప్తాం, బట్టగాల్సి మీదెత్తామని అనుకుంటున్నారేమో. కానీ ఫ్యూచర్లో ప్రజలే సమాధానం చెప్తాను. నేను చెప్తున్నా కదా, మన చేతిలో ఉండే కరెంటు పోతే టార్చ్ లైట్ ఉంటుంది కదా, టార్చ్ లైట్ కోసం ఎక్కడ ఏ పురుగున్నది దారిని చూసుకుంటూ వెళ్తాం కదా. రేపు కేసీఆర్ కోసం ఇదే తెలంగాణ ప్రాంత బిడ్డలు అదే టార్చ్ లైట్ వేసుకొని ఫామ్ హౌస్కో కేసీఆర్ ఎక్కడున్నారు అని ఎంక్లాడుకుంటూ పోయి ఓటు అయిపోతానన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా రిపీట్ ఎన్డీఏ కూటమి, దానికి డబల్ మెజార్టీ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈడను మీరు అనుకుంటున్నారేమో, నాకు తెలిసి బహుశా అసలు డిపాజిట్లే రాకుండా పోతే మొత్తం కాంగ్రెస్ భవిష్యత్తులో 2028లో ప్రభంజనాన్ని చూడడానికి సిద్ధంగా ఉండరు. అంతే, లేట్ అయిందేమో చూస్తున్నాడు. సమస్య మొత్తం అన్నింటినీ వేచి చూస్తున్నాడు. దొంగెవరు, దొరెవడు, మనవడెవడు, మందేవడెవడు, అసలు సిసలైన ఉద్యమకారుల తెర మీదకి వస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండే నూతన యువతకు పట్టాభిషేకం జరుగుతుంది. చెప్తున్నా కదా, సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబీకుడు, పేదవాడు, బీదరికంలో ఉన్నవాడే ఎమ్మెల్యే అవుతాడు. నెక్స్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చేది వాళ్ళకే. అక్కడ నియోజకవర్గ ప్రజలు ఆ వ్యక్తిని కాదు, కేవలం గుర్తుని చూస్తారు. ఫట్ట ఇక అది నేను చెప్తున్నా. బాహుబలి సినిమాలలో ఏంది, బాహుబలికి సంబంధించి రానాకును ప్రభాస్కు సంబంధించి ఆడ పట్టాభిషేక సర్వసైన్య అధ్యక్షుడిగా చేస్తున్నప్పుడు అక్కడ వద్దు అని ఏ విధంగా ఇట్లా మొత్తం భూమి అంతా కంపించిపోతుందో ఇప్పుడు తెలంగాణలో కూడా గదే అయింది. రేవంత్ రెడ్డి వద్దురాని ఆయన కొట్టుకుంటున్నారు ఇట్లా తలలు. అదే జరుగుతున్నది. వాస్తవమైన కోణం అదే. ప్రభంజనం మొదలవుతుందండి, కాస్త లేట్ అంతే. నేను చెప్తున్నా కదా, జరగబోయే విషయాలకు సంబంధించి మనం చూడాలి.